30 ఏళ్ల సత్యం సాఫ్ట్వేర్ జాబ్ పోయిందని తన సొంత ఊరైన చింతలపూడికి వచ్చాడు. తండ్రి గోపయ్య చూసి సంతోషపడ్డాడు. నాన్న, ఇంక నేను సిటీకి వెళ్ళను. ఇక్కడే నీతోనే ఉంటూ మన అరటి తోటను చూసుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా బాబు? నిజం నాన్న, ఇక సిటీకి వెళ్ళను. రాజయ్య మామయ్య కూతురు అనామిక ఉంది కదా, తనని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి గురించి వెళ్ళి మాట్లాడతాను నాన్న. మనకి కట్నం కూడా వద్దు కదా, పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకుందాం. సత్యం చెప్పిన మాట విని గోపయ్య మనసు ఎంతో పొంగిపోయింది. ఇంటి నుంచి బయలుదేరాడు. ఇక తనలో తాను సత్యం కోపంగా, అనామిక ప్రేమించమని ఫోన్ కాల్స్ ద్వారా చాటింగ్ ద్వారా బ్రతిమిలాడితే వేధిస్తున్నాడంటూ మా బాస్కి చెప్పి నా జాబ్ పోయేలా చేశావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. మన పెళ్లి జరగనివ్వు, నీ సంగతి చెప్తాను అనుకుని ఇంట్లోకి వెళ్ళాడు. రాజయ్య గోపయ్య ఇంటి బయట వేసి ఉన్న మంచంలో కూర్చున్నారు. ఏమిటి బావగారు, ముఖం కొత్త సైకిల్ మాదిరి వెలిగిపోతుంది? నేను చెప్పే విషయం వింటే నీ ముఖం కూడా అలాగే వెలిగిపోతుంది బావగారు. అయితే చెప్పండి మరి. ఇంతలో సుజాత టీ తీసుకొని వచ్చింది. మా వాడు పట్నం నుంచి వచ్చాడు. అనామికని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు. నీకు చెల్లెమ్మకి మన అనామికకి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. మన కళ్ళ ముందు చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఏమంటారు బావుగారు? రాజయ్య సుజాతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నీ కూతురు నీ కళ్ళ ముందుండాలని నీ కోరిక కూడా తీరుతుంది. నాకిష్టమే బావగారు. తెలియని వాళ్ళకిచ్చి రోజు కూతురు ఎలా ఉందో ఏమోనని బాధపడ్డం కంటే నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన సత్యానికి ఇస్తే గుండె మీ చేతులేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నయ్య, అసలే లోక జ్ఞానం లేని దాన్ని ఇలా అంటున్నానని ఏమి అనుకోబాక. అనామికని కనుక్కున్న తర్వాతే మనం ముందుకెళ్దాం. అలాగే చెల్లెమ్మ, అనామిక వచ్చిన తర్వాత మాట్లాడుకొని నాకు చెప్పండి అని పైకి చెప్పి తనలో తాను, రాజయ్య అరటి తోటని కాజేయాలని నా కోరిక కూడా తీరిపోతుంది అనుకుని గోపయ్య వెళ్ళిపోతాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వేళ అనుకోకుండా అనామిక సత్యం అరటి తోట దగ్గర ఎదురుపడ్డారు. అనామిక కోపంగా వెళ్ళిపోతుంటే సత్యం అడ్డుపడ్డాడు. దారి వదులు. 2 నిమిషాలు మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకుంది. నీ అవసరాలు నాకు అనవసరం అంటూ అనామిక కోపంగా పక్కకు వెళ్ళిపోతుంటే, అనామిక, మన పెళ్లి గురించి మాట్లాడడానికి మా నాన్న మీ ఇంటికెళ్ళాడు అని చెప్పాడు సత్యం. అనామిక ఒక్కసారిగా ఆగింది. సత్యం అనామిక దగ్గరికి వచ్చాడు. ఏమన్నావ్? అవును, త్వరలోనే మంచి వార్త వింటావు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి కాదు, నిజం. నేను నిన్ను ప్రేమించినని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటే చాలు. నీకు సిగ్గులేదా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటంలో సిగ్గే ఉంది. ప్రేమ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపించడం, ఇలా వేధించడం అంత మంచిది కాదు సత్యం. సత్యం ముఖం కఠినంగా మారిపోయింది. నా ఉద్యోగం పోయేలా చేసింది నువ్వే. నీ ఉద్యోగం పోవటానికి కారణం నువ్వు. ఆఫీసులో పని చేయకుండా నన్ను వేధించావు. నేను నిజం చెప్పాను అంతే. ఆ నిజం వల్ల నా జీవితం నాశనమైంది. మరి నా జీవితం నాశనం చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? నేను నిన్ను ప్రేమించాను. అది ప్రేమ కాదు, స్వార్థం. అనామిక చెప్తున్న మాటలు సత్యం గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సరే, చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? లేదు. బాగా ఆలోచించి చెప్తున్నావా? 1000 సార్లు ఆలోచించి చెప్తున్నాను. అయితే నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో అనామిక. జరిగితే నీకు నాకే పెళ్లి జరగాలి. కాదని నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. బెదిరిస్తున్నావా? మా ప్రేమని నేను కాపాడుకోవాలని నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను భయపడను. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం మాత్రం కోపంగా, ఇప్పుడిలా మాట్లాడుతున్నావు, కానీ త్వరలోనే నువ్వే ఏడుస్తావనమిక. అందుకు సరిపడా ప్లాన్ కూడా నా దగ్గరుంది. దాన్ని కూడా తొందరలోనే అమలు చేస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను అని తోటలోకి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. అనామిక ఆ విషయాన్ని ఇక పూర్తిగా మర్చిపోయింది. ఇంట్లో ఉంటూ బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటుంది. కానీ సత్యం మాత్రం మర్చిపోలేదు. అతని గదిలో గోడలన్నీ అనామిక ఫోటోలతో నిండిపోయాయి. అనామికని ఎలా సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ
గదిలో నుంచి బయటకు రాని కొడుకు సత్యం గదిలో తండ్రి గోపయ్య వచ్చాడు. ఏంట్రా ఇది? ప్రేమ నాన్నగారు, ప్రేమ. ఇది ప్రేమ కాదు. మరి పిచ్చిరా. నాకు అనామిక కావాలి నాన్నా. నాకు రాజయ్య అరటి తోట కావాలి. అలాగని నేను ఇంట్లోనే ఉండి పిచ్చివాణ్ణి కాలేదురా. పైకి నవ్వుతూ మాట్లాడుతూ సరైన అవకాశం కోసం చూస్తున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వేంటో చూపించాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఓ రోజున గోపాలపట్నం నుంచి ఒక సంబంధం వచ్చింది. శారద, ప్రసాద్, రమేష్లు అనామికని చూసుకోవడానికి వచ్చారు. మా అబ్బాయి అని మేం గొప్ప చెప్పుకోవడం కాదన్నయ్య గారు. మంచోడు, చదువుకున్నవాడు, పొగ మద్యం తాగడం, వ్యవసాయం చేస్తాడు అని చెప్పింది శారద. రమేష్ రాజయ్యకి నచ్చాడు. అనామిక చీర కట్టుకుని కాఫీ తీసుకొచ్చింది. రమేష్ ఆమెను చూసి కళ్ళార్పటం మర్చిపోయాడు. బాబూ, కాఫీ చల్లారిపోతుంది అని చెప్పాడు ప్రసాద్. అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. రమేష్ సిగ్గుపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరినీ మాట్లాడుకోవటానికి పెరట్లోకి పంపించారు. మీకు నేను నచ్చానా? మీకు నచ్చారు. మీరు కూడా నచ్చారు. ఆ మాట వినగానే రమేష్ ముఖం వెలిగిపోయింది. ఇద్దరూ అలా సరదాగా నవ్వుకున్నారు. మొదటిసారి అనామికకి భవిష్యత్తు గురించి అందమైన కలలు మొదలయ్యాయి. 2 కుటుంబాలు పెళ్లి ఖాయం చేశాయి. పెళ్లి తేదీ కూడా నిర్ణయించారు. ఓ రోజు పెళ్లి కార్డులు వచ్చాయి. అనామిక ఆసక్తిగా ఒక కార్డు తెరిచి చూసింది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చీలా సౌ అనామిక అని ఉంది. ఆమె కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. మళ్లీ చదివింది. మళ్లీ చదివింది. ముచ్చటగా 3వ సారి చదువుకుంది. అప్పుడే వచ్చిన తల్లి సుజాత చూసి, పుస్తకం చదివినట్టు కార్డు చదువుతా ఉన్నావేంటే? అమ్మా, నా పేరు ఎంత బాగుందో. పెళ్ళయ్యాక రోజు చూసుకోవచ్చు. అది కాదమ్మా, ఇది నా జీవితంలో మొదటి పెళ్లి కార్డు. అదే సమయంలో టౌన్లోని ఒక కంప్యూటర్ సెంటర్లో సత్యం కూర్చున్నాడు. అతని ఎదుట కంప్యూటర్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద అనామిక ఫోటో, పక్కన అతని ఫోటో. కంప్యూటర్ ఆపరేటర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిట్రా ఇది? డిస్టర్బ్ చేయకు. పెళ్లి ఫోటోలు చేస్తున్నావా? చూస్తుంటే కనిపిస్తుందిగా, కానీ నిజంగా పెళ్లి కాలేదు కదా. ఫోటోలు అయితే అయిపోయినట్టేరా. ఇది తప్పు. నాకు నీతులు చెప్పొద్దు అని డబ్బుల కట్టని ఆ టేబుల్ మీదే విసిరేశాడు. అనామిక, ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ సత్యం ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. మరుసటి రోజు ఉదయం రమేష్ ఇంటికి ఒక అజ్ఞాత కవరొచ్చింది. ప్రసాద్ చూశాడు. అత్యవసరం అని దాని మీద రాసింది. ప్రసాద్ తెరిచాడు. లోపల ఫోటోలు. ఒక్కో ఫోటో చూస్తున్న కొద్దీ ఆయన ముఖం మారిపోయింది. కోపంగా, శారదా, బాబు రమేషు అని గట్టిగా పిలిచాడు. శారదా, రమేషు కంగారుగా వచ్చారు. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచారు? చెప్పన్నన్నా, మీ చేతిలో ఉన్న ఫోటోలేంటి అని రమేష్ వాటిని తీసుకుని చూశాడు. అనామిక, సత్యానికి పెళ్లి జరిగినట్టు ఉన్న ఫోటోలవి. రమేష్కి నోటి నుంచి మాట రాలేదవి చూశాక. శారద కూడా ఆ ఫోటోలు చూసింది. షాక్ అయింది. ఆమె చేతిలో నుంచి ఆ ఫోటోలు కింద పడ్డాయి. ప్రసాద్ మాత్రం కోపంగా, ఒరేయ్, మనల్ని మోసం చేశారా వాళ్ళు? ఊరుకోవద్దండాలని. పదండి, ఇంటికెళ్ళి ఈ ఫోటోల గురించి అడుగుదాం. ఆవేశం వద్దునన్నా, ఒకసారి నిజమేంటో తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకోవాలరా, ఫోటోలు కళ్ళ ముందు కనిపిస్తుంటే? నాన్నా, ఇవి నకిలీ ఫోటోలు కూడా కావచ్చు కదా. నకిలీ చేయాల్సిన అవసరం ఎవరికుంది బాబు? అమ్మా, దీని గురించి అనామికతో మాట్లాడితే అంతా తెలుస్తుంది కదా. ఒరేయ్, మన కుటుంబం పరువు ముఖ్యంరా అని వెంటనే ఫోన్ తీసుకున్నాడు ప్రసాద్. అదే సమయంలో అనామిక తన గదిలో కూర్చుని మరోసారి పెళ్లి కార్డు గురించి ఆలోచిస్తూ ఆ పెళ్లి కార్డునే చూస్తుంది. చీలా సౌ అనామిక ఆ 3 అక్షరాలపై వేళ్లతో మెల్లగా తడుముతూ ఉంటుంది. ఇక ఇంట్లో రాజయ్య ఫోన్ మాట్లాడుతున్నాడు. చెప్పండి బావగారు. చెయ్యాల్సిన మోసం చేసి బుద్ధి లేకుండా బావగారు అని పిలుస్తున్నావా? అయ్యో, నేను మోసం చేయటమేమిటండి? అసలేం జరిగింది? ఈ పెళ్లి రద్దు చేస్తున్నాం. మీ అమ్మాయి మాకొద్దు అని చెప్పగానే రాజయ్య బాధపడ్డాడు. అదేమిటి బావగారు మీరు చెప్పేది? పెళ్లి రద్దు చేయటమేంటి? ఎందుకు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది వినగానే అనామిక గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆమె చేతిలోని పెళ్లి కార్డు నేలపై జారిపోయింది. చీలా సౌ అనామిక అనే అక్షరాలు నేలపై కనిపిస్తున్నాయి. ఆ పేరుకి ముందున్న ఆనందం ఆ క్షణంలో అనామికకి భయంగా మారిపోయింది. బావగారు, అసలేం జరిగింది?
నా కూతురు ఏ తప్పు చేసింది? నీ కూతుర్నడుగు, ఆమెకి అంతా తెలుసు అంటూ ప్రసాదు ఫోన్ కట్ చేశాడు. రాజయ్య, సుజాత ఆశ్చర్యంగా నిలబడ్డారు. అనామిక కంగారుగా హాల్లోకి వచ్చింది. నాన్న, ఏమైంది? వాళ్ళు పెళ్లి రద్దు చేసుకుంటున్నారంటమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య. అనామిక ఆశ్చర్యంగా ఏంటి అని అడిగింది. కారణమేంటో చెప్పట్లేదు. నీకు తెలుసు అంటున్నారు. నీకు తెలిస్తే చెప్పు తల్లి, అసలేం జరిగింది? ఆ అబ్బాయి నువ్వు ఫోన్లో ఏమైనా మాట్లాడుకున్నారా? లేదమ్మా, ఏమీ మాట్లాడుకోలేదు. అయినా నాకు తెలిస్తే నేను మీకు చెప్పకుండా ఉంటానా? చెప్పండి అని అనామిక చెబుతూ ఉండగా ఇంటి బయట ఒక బైక్ వచ్చి ఆగింది. అతని చేతిలో కవరుంది. ఇక్కడ రాజయ్య గారెవరండి అని పిలిచాడు. రాజయ్య బయటకొచ్చాడు. నేనే బాబు. ఆ వ్యక్తి మాట్లాడకుండా చేతిలో ఉన్న కవరిచ్చాడు. ఇది ఎవరివ్వమన్నారు బాబు? అది తెలీదండి, మీకివ్వమన్నారు, ఇచ్చాను, నా పని అయిపోయింది అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. రాజయ్య ఆ కవర్తో ఇంట్లోకొచ్చాడు. సుజాత, అనామిక ఆతురతగా చూస్తూ ఉండగా లోపల ఉన్న ఫోటోలు చూసి అతని చేతులు వణికిపోయాయి. బాధగా, ఎందుకు దేవుడా ఇలా మాతో ఆడుకుంటున్నావు అంటూ ఏడ్చాడు. సుజాత, అనామిక కూడా ఆ ఫోటోల్ని చూశారు. అయ్యో దేవుడా అని సుజాత గట్టిగా ఏడ్చింది. అనామికకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ ఫోటోలలో సత్యం తన మెడలో తాళి కడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అప్పుడే అనామిక ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపింది సత్యం. అనామిక వణుకుతున్న చేతులతో మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో ఒక్క లైన్ మాత్రమే ఉంది. ఇది మొదటిది మాత్రమే అనామిక, ఇంకా అసలు అట మొదలు కాలేదు అని అనామిక చదివింది. కన్నీళ్లతో మౌనంగా కూర్చుంది. ఏమైందమ్మా? ఆ ఫోటోలేంటి తల్లి? రాజయ్య చేతిలో ఉన్న ఫోటోల్ని అనామిక మళ్లీ చూసింది. అందులో సత్యం తన మెడలో తాళి కడుతున్నట్టుంది. ఇంకో ఫోటోలో దండలు మార్చుకున్నట్టుగానూ ఉంది. మరో ఫోటోలో ఇద్దరూ నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు. చూసిన వాళ్లకు అవి నిజమైన పెళ్లి ఫోటోలే అనిపిస్తాయి. నాన్న, ఇవి అబద్ధం నాన్న, ఇవి నకిలీ ఫోటోసు. కాని వీటిని చూసిన వాళ్ళు నమ్ముతారుగా తల్లి. అసలు ఇది ఎవరు చేశారు? ఇలా ఎందుకు చేశారు? సత్యమే చేసుంటాడు నాన్న. వాడెందుకు చేస్తాడు బిడ్డ? అప్పుడు అనామిక సత్యం తనని వేధించిన నిజాన్ని చెప్పింది. ఇంత జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదు తల్లి? ఇక రాజయ్య కోపంతో ఊగిపోయాడు. ఒరే సత్యం అంటూ ఫోటోలు తీసుకుని ఆవేశంగా గోపయ్య ఇంటివైపు పరుగుపెట్టాడు. అతని వెనకాలే సుజాత కూడా పరిగెడుతూ, ఏవండి, ఆగండి అని సుజాత ఎంత చెప్పినా రాజయ్య వినిపించుకోలేదు. ఇంటికి వెళ్ళాడు. గోపయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. సత్యం ప్రశాంతంగా అరుగు మీద కూర్చొని టీ తాగుతున్నాడు. ఒరే సత్యం, ఏమైంది మావయ్య, ఇంకా నటిస్తున్నావా అంటూ ఫోటోలు అతని ముఖంపై విసిరేశాడు. సత్యం వాటిని తీసుకుని చూసినట్టుగా నటించాడు. అయ్యో, ఇవేంటి, నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది అని సత్యం మాట్లాడుతూ ఉండగానే ఇంట్లో నుంచి గోపయ్య వచ్చాడు. ఏం జరిగింది బావగారు? మీ కొడుకు చేసిన పని చూడు. గోపయ్య కూడా ఫోటోలు చూసి ఆశ్చర్యపోయినట్టు నటించాడు. అయ్యో, ఇవెవరు చేశారు? ఇంకెవరు? మీ కొడుకే చేశాడు. నేను చేసినట్టు ఆధారం ఉందా? నువ్వే మెసేజీలు పంపావు. నా బిడ్డ మొత్తం వివరంగా చెప్పింది. నేను పంపించిన మెసేజ్ నా ఫోన్లో కూడా ఉండాలి కదా, చూడు అంటూ తన ఫోన్ తీసి చూపించాడు. ఆ మెసేజ్ అక్కడ లేదు. రాజయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సత్యం అప్పటికే ఆ మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు. ఎవరో నా పేరుతో మెసేజ్ పంపుంటారు. ఇంక నువ్వు అబద్ధాలాపు. నేను చెయ్యంది ఎలా ఒప్పుకుంటాను మావయ్య? కోపంతో రాజయ్య సత్యాన్ని కొట్టాడు. గోపయ్య అడ్డుపడ్డాడు. రాజయ్య, ఆధారం లేకుండా నా కొడుకుపై నిందలు వేయొద్దు. ఇంకో దెబ్బ నా కొడుకు మీద పడిందా మర్యాదుండదు. రాజయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపయ్య, సత్యం ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా నవ్వుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి అనామిక ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. సుజాత ఏడుస్తుంది. రాజయ్య మౌనంగా కూర్చున్నాడు. అనామిక మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. నాన్న, ఏమిటమ్మా? నేను రమేష్ గారితో మాట్లాడాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. అందుకు రాజయ్య ఒప్పుకున్నాడు. అనామిక ఫోన్ తీసుకుంది. రమేష్ నంబర్ డయల్ చేసింది. కొన్ని క్షణాల తర్వాత రమేష్ ఫోన్ ఎత్తాడు.
హలో. నేను అనామిక. కాసేపు రమేష్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫోన్ పెట్టేయండి. చెప్పండి. ఆ ఫోటోస్ అబద్ధం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే నన్ను నమ్ముతారా? పూర్తిగా కాదు. ఆ మాట వినగానే అనామిక గుండె బరువెక్కింది, కన్నీళ్ళొచ్చాయి. అలాని నేను మిమ్మల్ని పూర్తిగా కూడా అనుమానించటం లేదు. అంటే? నిజమేంటో తెలుసుకోవాలి. ఎలా? ఆ ఫోటోలు ఎక్కడ తయారయ్యాయో ముందది కనిపెట్టాలి. మొదటిసారి అనామిక ముఖంలో ఆ మాట వినగానే ఆశ కనిపించింది. ఎలా సాధ్యమవుతుంది? రమేష్ కాసేపు మాట్లాడలేదు. అదే సమయంలో సత్యం తన గదిలో కూర్చుని గోడల మీద ఉన్న అనామిక ఫోటోల్ని చూస్తూ, అనామిక, నువ్వు చీలాసవు అనామిక, అవి కావాలంటే పెళ్లి కొడుకుని నేనే అయ్యుండాలి. ఇంకొకరు రారు, నేను రానివ్వను అని నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఫోన్ మోగింది. సత్యం ఫోన్ ఎత్తాడు. చెప్పరా. రాజయ్యకి కవరిచ్చిన వ్యక్తి ఒక చెట్టు దగ్గరున్నాడు. పనైపోయింది. గుడ్. కానీ ఇంకో విషయం ఉంది. ఏంట్రా? రమేష్ ఆ ఫోటోలు నకిలీవేమో అని విచారణ మొదలు పెడితే ఆ మాట విన్న సత్యం ముఖంలో నవ్వు మాయమైంది. ఏమన్నావు? వాళ్ళు నిజం వెతికితే ఏం చేస్తావు? వెతకనివ్వు అంటూ సత్యం ఫోన్ కట్ చేసి, రమేష్, నువ్వు చాలా తెలివితో ఉన్నావు, తెలివిగా ఆలోచన చేస్తున్నావు, కానీ నా తరువాతి ప్లాన్ గురించి నీకు తెలియదు అంటూ చేతిలో పెన్ డ్రైవ్ పట్టుకున్నాడు. ఈసారి పెళ్లి ఫోటోలు కాదు, పెళ్లి వీడియోలు చూస్తారు అని గట్టిగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే రమేష్ ఫోన్కి ఒక అజ్ఞాత నంబర్ నుంచి వీడియో వచ్చింది. రమేష్ ఆశ్చర్యంగా వీడియో ఓపెన్ చేశాడు. వీడియో స్టార్ట్ అయింది. అది చూసిన క్షణం రమేష్ ముఖం కోపంగా మారింది. వీడియోలో అనామిక, సత్యం ఒక గుడి దగ్గర నిలబడి ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. చూసిన వాళ్లకు అది ప్రేమికుల వీడియోలాగానే అనిపిస్తుంది. వీడియో పూర్తయ్యేలోపే రమేష్ ఫోన్ మోగింది. రమేష్ ఫోన్ వైపు చూశాడు. అజ్ఞాత నెంబర్. కాల్ లిఫ్ట్ చేశాడు. ఇంకా చాలా వీడియోలున్నాయి, తెలివిగా ఆలోచించు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రంతా రమేష్కి నిద్ర పట్టలేదు. గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకవైపు అనామిక మాటలు, మరోవైపు ఈ ఫోటోలు, వీడియోలు. ఏది నిజమో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఎలా చేస్తే ఇవి నకిలీవని తెలుస్తుంది? అనామికాని కాపాడేది ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా తండ్రి ప్రసాద్, తల్లి శారద అతని దగ్గరికి వచ్చారు. బాబు, ఇప్పుడు కూడా అమ్మాయిని నమ్ముతున్నావా? అమ్మా, నాకొక విషయం అర్థం కావటం లేదు. ఏంటి బాబు ఆ విషయం? నిజంగా వాళ్ళు ప్రేమించుకునుంటే పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు ఎందుకు దాచిపెడతారు? భయపడుంటారు. అలా అయితే ఇప్పుడెందుకు ఎవరో అజ్ఞాతంగా ఫోటోలు పంపుతున్నారు? ప్రసాదు, శారద ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మా, ఇందులో ఏదో కుట్రుంది. నేను నిజం తెలుసుకునే వరకు పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోను. మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. శారదా, ప్రసాదు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరుసటి రోజు అనామిక ఊళ్ళో, అనామికకి ముందే పెళ్ళైపోయిందంట, ప్రేమ వ్యవహారం అంట, అందుకే ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందంట అంటూ గుసగుసలు మొదలయ్యాయి. సుజాత బయటికి వెళ్లటానికే భయపడుతుంది. రాజయ్య తలదించుకొని తిరుగుతున్నాడు. అనామిక మాత్రం ఏడవటం లేదు. ఆమె కళ్ళల్లో కోపం ఉంది. నాన్న, నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదలను. ఏం చేస్తావు తల్లి? నన్నిలా చేసిన వాళ్ళెవరో బయట పెడతాను. అది నువ్వనుకున్నంత తేలిగ్గా కాకపోవచ్చు బిడ్డా. ఎంత కష్టమైనా మనల్ని ఇంతలా బాధ పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టను అని అనామిక ఇంట్లో నుంచి బయలుదేరి టౌన్లో ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న తన స్నేహితురాలు స్వాతి దగ్గరికొచ్చింది. స్వాతి ఆ వీడియో చూసింది, ఫోటోలు చూసింది. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఏమైంది? ఒక విషయం చెప్తే షాక్ అవుతావు. ఏంటి? ఈ వీడియోస్లో కొన్ని భాగాలు ఎడిట్ చేసినట్టు కనిపిస్తున్నాయి. నిజంగా? అవును, కానీ పూర్తిగా నిరూపించాలంటే అసలు ఫైల్ కావాలే. అనామికలో మళ్లీ ఆశ చిగురించింది. అదే సమయంలో సత్యం గదిలో, సత్యం ఫోన్లో తనకు అనామికకి పెళ్లి జరిగినట్టు ఉన్నటువంటి ఆ ఫోటోల్ని చూస్తూ నవ్వుకుంటున్నాడు. అప్పుడే తలుపు తెరుచుకుంది. ఎవరది? సత్యం తలెత్తి చూశాడు. తలుపు దగ్గర కిరణ్ నిలబడి ఉన్నాడు. సత్యం చేతిలో ఉన్న ఫోను జారి కింద పడింది. నువ్వా? కిరణ్ లోపలికొచ్చాడు. ఈ కిరణ్ సత్యంతో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన సహోద్యోగి. ఇద్దరూ స్నేహితులు కూడా. ఏమైంది? నన్ను చూసి అంత షాక్ అవుతున్నావేంటి?
నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పనుల గురించి మాట్లాడడానికి. సత్యం ముఖం అదోలా పెట్టి అడిగాడు. నాకేమీ అర్థం కావట్లా. అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను అంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఒక వీడియో ఓపెన్ చేశాడు. సత్యం కళ్ళలో భయం మొదలైంది. అది టౌన్లోని కంప్యూటర్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్. అందులో సత్యం స్వయంగా అనామిక ఫోటోలిచ్చి పెళ్లి ఫోటోలు తయారు చేయాలి అని చెప్పటం స్పష్టంగా కనిపిస్తుంది. సత్యానికి చెమటలు పడ్డాయి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నీకు అవసరం లేని విషయం. ఇప్పుడు నీకేం కావాలి? అనామికకి న్యాయం జరగాలి. సత్యం గట్టిగా నవ్వాడు. కిరణ్ అదోలా చూశాడు. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు కిరణ్. పెళ్లి ఇప్పటికే ఆగిపోయింది. ఊరంతా ఆమె గురించి మాట్లాడుకుంటుంది. ఈ వీడియోతో ఏం చేస్తావు? నిజాన్ని బయట పెడతాను. ఆ వీడియో బయటకు వెళ్తే నీకే నష్టం. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నేను భయపడే మనిషినైతే ఇక్కడి దాకా వచ్చేవాణ్ణి కాదు సత్యం అంటూ కిరణ్ బయటకు వెళ్ళిపోయాడు. ఇక అనామిక స్వాతి దగ్గర కూర్చుంది. అనామిక, మనం ఈ వీడియోస్ ఎక్కడి నుండొచ్చాయో కనిపెడితే నిజం బయటపడుతుంది. కానీ ఎలా? పంపిన నంబర్ని ట్రేస్ చేయాలి అని స్వాతి చెప్తూ ఉండగా అనామిక ఫోన్ మోగింది. అది తెలియని నెంబర్. కాల్ లిఫ్ట్ చేసింది. హలో, నేను కిరణ్ మాట్లాడుతున్నాను. ఏ కిరణ్? సత్యంతో కలిసి కంపెనీలో పనిచేశాను. అయితే ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? నీకు సహాయం చేయాలని ఫోన్ చేశాను. అనామిక ఆశ్చర్యపోయింది. సత్యం చేసిన పనికి ఆధారం నా దగ్గరుంది. ఏమన్నారు? రేపు ఉదయం 10 గంటలకి టౌన్ బస్టాండ్ దగ్గరికి రండి. ఆధారం మీకు ఇస్తాను. అప్పుడు సత్యం ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. మీ పెళ్లి సంతోషంగా జరుగుతుంది. ఏదేమైనా బస్టాండ్ దగ్గరికి రండి, మర్చిపోకండి. అనామిక స్వాతి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సత్యం గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. గోపయ్య లోపలికి వచ్చాడు. ఏం జరిగిందిరా? ఒక సమస్య వచ్చింది నాన్న. ఏంటి? కిరణ్ వచ్చాడు. గోపయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాడికి విషయం తెలిసిపోయిందా? అవును, తెలిసిపోయింది. ఇప్పుడు మరేం చేస్తావు? కిరణ్ దగ్గరున్న ఆధారం మాయం కావాలి. ఎలారా? రేపు ఉదయం కిరణ్ అనామికాని కలవటానికి వెళ్తున్నాడు. కానీ నేను వెళ్ళనివ్వను. ఈలోపే కిరణ్ ఆటకి అడ్డుకట్ట వేస్తాను. గోపయ్య ఆశ్చర్యంగా చూశాడు. సత్యం ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలకి అనామిక తయారై ఇంటి బయటకు వచ్చింది. రాజయ్య, సుజాత ఆందోళనగా చూస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. భయపడొద్దు నాన్నా, నిజాన్ని బయటకు తీసుకొస్తాను అంటూ టౌన్కి బయలుదేరింది. అదే సమయంలో కిరణ్ తన బైక్ మీద బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. అతని బ్యాగ్లో ఒక ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్లో సత్యం కుట్రకి సంబంధించిన సీసీటీవీ వీడియో ఉంది. కిరణ్ ముఖంలో ఆత్మవిశ్వాసం. జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతని వెనకాల ఒక నల్ల కారు వస్తుంది. ఆ కారులో 2 వ్యక్తులున్నారు. వాళ్ళు సత్యం పంపిన మనుషులు. వాళ్ళు కారు వేగాన్ని పెంచారు. సత్యం అటూ ఇటూ తిరుగుతున్నాడు తన ఇంట్లో. టెన్షన్ పడుతున్నావా? కిరణ్ అడ్డు తప్పితే ఎలాంటి సమస్య ఉండదు నాన్న. కిరణ్ దగ్గర నిజంగానే ఆధారం ఉందా? ఉంది. అది బయటకు వస్తే రాదు అని పైకి చెప్పినా సత్యం మనసులో మాత్రం భయం మొదలైంది. కిరణ్ బైక్ మీద వెళ్తున్నాడు. నల్లని కారు అతని వెనకాలే వస్తుంది. కిరణ్ ఆ నల్లని కారు వైపు చూశాడు. తనకి అనుమానం వచ్చింది. వెంటనే బైక్ని పక్కకు ఆపాడు. నల్లని కారు అది గమనించి ఆగితే అనుమానం వస్తుందని ఆలోచించి అలా ముందుకు వెళ్ళిపోయింది. అనామిక బస్టాండ్కి చేరుకుంది. కిరణ్ కోసం ఎదురు చూస్తుంది. 10 గంటలయ్యింది. 10:30, 11 అయినా కిరణ్ రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందే. ఈ కిరణ్ వస్తారా రాడా? అసలు నిజంగానే అతని దగ్గర సత్యానికి సంబంధించిన ప్రూఫ్ ఉందా అని అనుకుంటూ ఉండగా అక్కడికి స్వాతి వచ్చింది. ఏం జరిగిందనామిక? కిరణ్ ఇంకా రాలేదు. కిరణ్కి ఏదో జరిగిందనిపిస్తోంది. అనామిక భయపడింది. అప్పుడే ఒక అపరిచిత నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అనామిక లిఫ్ట్ చేసింది. మీకు కిరణ్ తెలుసా? అవును. మీరు? కిరణ్కి యాక్సిడెంట్ అయింది. టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను డాక్టర్ని. నా పేరు అభినవ్. ఆ మాట విన్న వెంటనే అనామిక నోటి నుంచి మాట రాలేదు. ఒక్కసారి హాస్పిటల్కి రండి. ఇప్పుడే వస్తున్నాను డాక్టర్. అనామిక ఫోన్ పెట్టేసింది. స్వాతికి విషయం చెప్పింది. 2 ఆటోలో ఆసుపత్రికి చేరుకున్నారు. కిరణ్ బెడ్ మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. ప్రాణాపాయం లేదు, కానీ ఇంకా స్పృహ రాలేదు. అనామిక కళ్ళ నుంచి నీళ్లు కారాయి. స్వాతి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కొంత సమయం తర్వాత కిరణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
అనామిక. నేనే కిరణ్ గారు. మీరు బాగున్నారా? కిరణ్ మాట్లాడడానికి ప్రయత్నించాడు. ల్యాప్టాప్. అనామిక ఆశ్చర్యపోయింది. ల్యాప్టాప్లో ఆధారం ఉంది, సత్యాన్ని వదిలిపెట్ అని చెప్పి మళ్లీ స్పృహ కోల్పోయాడు. కిరణ్ చెప్పిన విషయం అనామికకి, స్వాతికి అర్థమైంది. అదే సమయంలో సత్యం ఇంట్లో సత్యం ఫోన్ మ్రోగింది. ఫోన్లో చెప్పేది సత్యం వింటున్నాడు. బాస్, పని పూర్తి కాలేదు. వాడికి యాక్సిడెంట్ అయింది, కానీ ల్యాప్టాప్ మన చేతికి రాలేదు. సత్యం కోపంతో ఫోన్ విసిరికొట్టాడు. ఎందుకంటే ఆ ల్యాప్టాప్లో ఉన్న వీడియో బయటకొస్తే అతని ఆట మొత్తం ముగిసిపోతుంది. ఆస్పత్రిలో అనామిక, స్వాతి ల్యాప్టాప్ గురించి ఆలోచిస్తున్నారు. ఒక నర్స్ అక్కడికి వచ్చింది. మేడం, యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి వచ్చిన వస్తువులు మేడం ఇవి అని ఒక కవర్ ఇచ్చింది. అనామిక తెరిచి చూసింది. అందులో పగిలిపోయిన పెన్ డ్రైవ్ ఉంది. అనామిక, కిరణ్ చెప్పిన ఆధారం ఇందులో ఉందేమో. అనామిక గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్లో తన జీవితాన్ని మార్చే నిజం ఉందని అర్థమైంది తనకి. ఇదే మనం వెతుకుతున్న ఆధారం కావచ్చు కదా అనామిక. కానీ ఇది పగిలిపోయింది కదా. బయట పగిలినా లోపల డేటా ఉండొచ్చు కదా. ఇద్దరూ వెంటనే ఆటోలో కంప్యూటర్ సర్వీస్ సెంటర్కి వెళ్లారు. పెన్ డ్రైవ్ పెట్టారు. డేటా మొత్తం పోలేదని, రికవర్ చేయటానికి కొంత సమయం పడుతుందని స్వాతి అర్థం చేసుకుంది. అదే విషయాన్ని అనామికతోనూ చెప్పింది. ఎంత సమయమే? 2 గంటలు. ఆ 2 గంటలు అనామికకి 2 సంవత్సరాల్లా అనిపించాయి. అప్పుడే అనామికకి రమేష్ ఫోన్ చేశాడు. అనామిక ఫోన్లో రమేష్కి జరిగిందంతా చెప్తుంది. స్వాతి డేటా తీసే పనిలో ఉంది. అలా 2 గంటలు గడిచాయి. అనామిక, డేటా వచ్చేసిందే అని ఓపెన్ చేసింది. అనామిక ఫోన్ కట్ చేసి వాటిని చూసింది. అనామిక సత్యానికి పెళ్లైన ఫోటోలు, వీడియోలు, ఎడిటింగ్ ఫైళ్లు అన్నీ అందులో ఉన్నాయి. స్వాతి ఒక వీడియో ప్లే చేసింది. అందులో కంప్యూటర్ సెంటర్లో సత్యం కూర్చుని ఉన్నాడు. సత్యం మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలో నా ముఖం పెట్టు, ఇక్కడ తాళి కట్టినట్టు చూపించు, ఈ వీడియోలో అనామిక పక్కన నన్ను జోడించు అని చెబుతున్నాడు. అన్నీ స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అనామిక కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అది బాధ వల్ల కాదు, తన నిర్దోషిత్వం నిరూపించే ఆధారం దొరికినందువల్ల. అనామిక, ఇక సత్యం తప్పించుకోలేడు. ముందుగా రమేష్ గారికి చూపించాలి అని అనామిక వెంటనే రమేష్కి ఫోన్ చేసింది. హలో అనామిక, మీకు చూపించాల్సిన ఒక విషయం ఉంది. అత్తయ్య మావిని తీసుకుని రండి అని ఎక్కడికి రావాలో చెప్పి ఫోన్ పెట్టేసింది అనామిక. ఆలస్యం చేయకుండా రమేషు, ప్రసాదు, శారద స్వాతి కంప్యూటర్ సెంటర్కి వచ్చారు. స్వాతి, సత్యం మాట్లాడింది ప్లే చేయి. స్వాతి ప్లే చేసింది. రమేష్, శారద, ప్రసాదు సత్యం మాటలు విన్నారు. అంటే ఇదంతా సత్యం చేసిన కుట్రన్నమాట. అయ్యో పాపం, మనమే ఆ అమ్మాయిని అనుమానించాం. రమేష్ మౌనంగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. సారీ అనామిక, నేను నిన్ను పూర్తిగా నమ్మలేకపోయాను. మీరు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించారు, అదే చాలు నాకు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ స్వాతి ముఖంలో ఇంకా టెన్షన్ ఉంది. చెమటలు పడుతున్నాయి. అది రమేష్ గమనించాడు. ఏమైంది స్వాతి, ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఒక విషయం ఉంది. అందరూ స్వాతి వైపు ఆసక్తికరంగా చూశారు. ఇందులో ఇంకొక వీడియో ఉంది, అది ఇప్పటివరకు ఎవరు చూడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. స్వాతి ఆ వీడియో ప్లే చేసింది. వీడియో స్టార్ట్ అయింది. అందులో సత్యం, గోపయ్య ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. రాజయ్య అరటి తోట మన చేతికి రావాలి. ముందు అనామికని నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు తోట ఆటోమేటిక్గా వస్తుంది నాన్న. అనామిక మన చెప్పు చేతలో ఉంటుంది. అప్పుడు రాజయ్యతో నువ్వు నీకు నచ్చినట్టు ఆడుకోవచ్చు. అవసరమైతే ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలిరా. ఆ మాటలు విని ప్రసాద్, శారదా ముఖాలు చూసుకున్నారు. కుట్ర వెనుక రాజయ్య అరటి తోటను కాజేయాలని గోపయ్య ఆశ కూడా ఉందని వాళ్ళకి అర్థమైంది. ఎలా రియాక్ట్ కావాలో అనామికకి అర్థం కాలేదు. అప్పుడే ఒక నల్లని కారు స్వాతి కంప్యూటర్ సెంటర్ వైపు దూసుకొస్తుంది. ఆ కారుని డ్రైవింగ్ చేస్తుంది సత్యం. కోపంగా, ఆ రమేషు, వాడి అమ్మా నాన్న, అనామిక ఆ స్వాతి కంప్యూటర్ సెంటర్లో ఉన్నారని తెలిసింది. ఇదే మంచి సమయం. నాకు దక్కని అనామిక ఎవరికి, ముఖ్యంగా రమేష్కి దక్కకూడదు. నల్లని కారుని వేగంగా తీసుకెళ్లి స్వాతి కంప్యూటర్ సెంటర్ను ఢీకొట్టాలని అతని ఉద్దేశం. అందుకే కారుని వేగంగా పోనిస్తున్నాడు. ఇంకో 5 నిమిషాలు అంతా ముగిసిపోతుంది అని పిచ్చిగా నవ్వాడు సత్యం. అప్పుడే అతని ఫోన్ మోగింది. అది కిరణ్ నెంబర్. సత్యం కోపంగా కట్ చేశాడు. మళ్లీ కాల్ వచ్చింది. మళ్లీ కట్ చేశాడు. 3వ కూడా కాల్ రావటంతో చావటానికి ముందు చివరిసారి మాట్లాడాలనుందేమో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. కానీ అవతల మాట్లాడుతుంది కిరణ్ కాదు,
ఎస్ఐ రాజ్ కుమార్. అది తెలియక సత్యం, ఒరే కిరణ్, నీ దగ్గర ఎన్ని ఆధారాలున్నా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పాడు. మిస్టర్ సత్యం, నేను కిరణ్ని కాదు, ఎస్ఐ రాజ్ కుమార్ని. ఆ మాట విన్న సత్యం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కిరణ్ స్పృహలోకొచ్చాడు, నీ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, నిన్ను అరెస్ట్ చేయటానికి వస్తున్నా. ఆ మాటలు వినగానే సత్యానికి మరింత కోపమొచ్చింది. ఎవ్వరూ నన్ను ఆపలేరు అని ఫోన్ బయటకు విసిరేశాడు. అదే సమయంలో కంప్యూటర్ సెంటర్లో ఉన్న రమేష్ బయట చూశాడు. నల్లని కారు వేగంగా తన వైపు వస్తుంది. రమేష్ కళ్ళు పెద్దవయ్యాయి. అనామిక, అందరూ బయటకు పరిగెత్తండి అని గట్టిగా అరిచాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్వాతి, అనామిక బయటకు చూశారు. నల్లని కారు వేగంగా వస్తుంది. ఆ కారులో సత్యం కనిపించాడు. ఇప్పుడెలా రమేష్ గారు? ముందుగా మనం ప్రాణాలతో బయటపడాలి, ముందు పరిగెత్తండి. రమేష్ అనామికాని తీసుకుని ఆ సెంటర్ నుంచి పరుగు పెట్టాడు. స్వాతి మాత్రం కంప్యూటర్ దగ్గరే నిలబడి ఉంది. సత్యం మీద ఉన్న అన్ని ఆధారాలు ఆ కంప్యూటర్లోనే ఉన్నాయి. స్వాతి, బయటకురా! రమేష్ గట్టిగా అరిచాడు. ఈ డేటా పోతే మళ్ళీ దొరకదు అంటూ హార్డ్ డిస్క్ తీసే ప్రయత్నం చేస్తుంది. సత్యం కారు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. రమేష్, అనామిక గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బయటకొచ్చే స్వాతి అని గట్టిగా అరిచింది. ఇంకో 2 సెకండ్లంతే వచ్చేస్తున్నా అంటూ కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్ బయటకు తీసింది. అదే సమయంలో సత్యం కారు షాప్ వైపే దూసుకొస్తుంది. సరిగ్గా అప్పుడే పోలీస్ జీప్ వచ్చి షాప్ ముందాగింది. సత్యం ఆ జీప్ని చూసి సడన్ గా బ్రేకులు వేశాడు. ఎస్ఐ రాజ్ కుమార్ జీప్ దిగాడు. సత్యము కారు దిగాడు. స్వాతి సురక్షితంగా ఉండటంతో రమేష్, అనామిక ఊపిరి పీల్చుకున్నారు. సత్యం, అనామికపై తప్పుడు ప్రచారం చేయటం, నకిలీ వీడియోలు తయారు చేయటం, హత్యాయత్నం చేయటం కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తున్నా. పోలీసులు సంఖ్యలు వేయబోతూ ఉండగా సత్యం ఒక్కసారిగా అనామిక వైపు చూశాడు. అనామిక అయిష్టంగా ముఖం పెట్టింది. అనామిక, నన్ను క్షమించు. క్షమాపణలు అడిగితే చేసిన తప్పులు పోవు సత్యం. నేను నిన్ను నిజంగా ప్రేమించాను. నీది ప్రేమ కాదు సత్యం, స్వార్థం. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, వాళ్ళని నాశనం చేయడం కాదు. ఆ ప్రశ్నకి సత్యం దగ్గర సమాధానం లేదు. అప్పుడే వాళ్ళ దగ్గరికి గోపయ్య వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల్ని చూసి ఆగిపోయాడు. సత్యం, ఏం జరుగుతుందిరా ఇక్కడ? సత్యం తలదించుకున్నాడు. నువ్వేనా గోపయ్య? అవును సార్. అయితే నువ్వు కూడా స్టేషన్కి రావాలి. గోపయ్య ఒక్కసారిగా వణికిపోయాడు. నేనేం చేశాను సారు? మీరేం చేశారో ఈ వీడియోలో ఉంది అంటూ సెల్ ఫోన్ చూపించింది. గోపయ్య ముఖం పాలిపోయింది. ఈ కుట్ర కేసులో నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం. మా దగ్గర చాలా ఆధారాలున్నాయి. పోలీసులు గోపయ్యకి కూడా సంఖ్యలు వేశారు. సత్యం, ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల కాదు నాన్న. ఈ ప్లాన్ మొదట చెప్పింది నువ్వే కదా. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం మొదలుపెట్టారు. అది చూసిన అనామిక గట్టిగా, చాలింకా. అందరూ ఆమె వైపే చూశారు. స్వార్థం, ఆశ, అబద్ధాలు చివరికి మీ ఇద్దరిని ఈ స్థితికి తీసుకొచ్చాయి. గోపయ్య, సత్యం మౌనంగా నిలబడ్డారు. అప్పుడే కిరణ్ని తీసుకుని ఒక అంబులెన్స్ అక్కడికొచ్చింది. అనామిక ఆశ్చర్యంగా చూసింది. కిరణ్ గారు? కిరణ్ నెమ్మదిగా అంబులెన్స్ నుంచి దిగాడు. సమయానికి వచ్చాననుకుంటా. మీ వల్లే నిజం బయటపడింది కిరణ్. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది రమేష్ గారు. అనామిక కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. మీరు లేకపోతే నా జీవితం నాశనమైపోయేది. రమేష్ గారు నన్ను కలవటానికి వచ్చారు. సత్యం గురించి నాకు తెలిసిన నిజాల్ని చెప్పేశాను. అప్పుడు నీ జీవితాన్ని కాపాడడానికి సహాయం చేయమని రమేషే నన్ను అడిగారు. నేను కాదనలేకపోయాను. ఇక రంగంలోకి దిగాను. సత్యాన్ని పట్టించాను. ఎస్ఐ రాజ్ కుమార్ ముందుకొచ్చాడు. అనామిక, నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం అని నిరూపితమైంది. ఇక ఎవరూ నిన్ను ప్రశ్నించలేరు. ఇక నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదని కోరుకుంటున్నాను. ఆ మాట విన్న వెంటనే అనామిక కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. పోలీసులు సత్యం, గోపయ్యలను జీప్లో ఎక్కించారు. సత్యం ఒక్కసారి వెనక్కి తిరిగి అనామిక వైపు చూశాడు. కానీ అనామిక మాత్రం అతని వైపు చూడలేదు. ఎందుకంటే ఆమె జీవితంలో సత్యం అనే అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోయింది. అనామిక నిర్దోషి అని అందరికీ తెలిసిపోయింది. రాజయ్య, సుజాత ఆనందంగా ఉన్నారు. రమేష్ కుటుంబం కూడా ఊపిరి పీల్చుకుంది. ఓ 2 రోజుల తర్వాత రమేష్, ప్రసాద్, శారద రాజయ్య ఇంటికొచ్చారు. అన్నయ్య, జరిగిన దానికి మమ్మల్ని కూడా క్షమించండి. మీరు తప్పు తెలుసుకున్నారు, అదే చాలమ్మా. అనామిక మా ఇంటి కోడలుగా రావాలని మేమిప్పటికీ కోరుకుంటున్నాం.
అందరూ అనామిక వైపు చూశారు. అనామిక సిగ్గుపడుతూ తలదించుకుంది. రమేష్ మాత్రం ఆమె సమాధానం కోసం ఎదురుచూశాడు. ఇంక తుది నిర్ణయం మాత్రం అనామికదే. అందరి చూపులు ఇప్పుడు అనామిక మీద పడ్డాయి. అనామిక నెమ్మదిగా రమేష్ వైపు చూసింది. తనను నమ్మటానికి ప్రయత్నించిన వ్యక్తి, తన కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి రమేష్ ఎదురుగా నవ్వుతూ కనిపించాడు అనామికకి. ఒకసారి నేను రమేష్ గారితో పర్సనల్గా మాట్లాడాలి. అందరూ అదోలా చూశారు. అనామిక ఎందుకలా అడిగిందో రమేష్ అర్థం చేసుకున్నాడు. మాట్లాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇద్దరూ ఇంటి పెరట్లోకి వెళ్లారు. రమేష్ మౌనంగా ఉన్నాడు. రమేష్ గారు, ఇలా చూడనమిక, నీకున్న అనుమానాలు కానీ సందేహాలు కానీ ఏమైనా కానీ నా దగ్గర ఎలాంటి మొహాటం లేకుండా అడగొచ్చు. నేనేమి ఫీల్ అవ్వను. మన పెళ్లి తర్వాత మనకి గొడవ జరిగినప్పుడు అర్థమైంది అనామిక. సత్యం గురించి ఏ విషయాన్ని నేను మాట్లాడను, అంతేనా? ఇంకా ఏమైనా సందేహం ఉందా? రమేష్ అలా అడగగానే అనామిక కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆమె మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఎలా అడగాలో అర్థం కావటం లేదు. ఉంది. అడుగు. ప్రియా ఎవరు? రమేష్ ఒక్కసారిగా లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను అదే అడుగుతావని ముందే అనుకున్నాను అనామిక. ఆమె చెప్పింది నిజమేనా? ఏ విషయం? మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని. లేదనామిక. మరి? ప్రియ నాకు తెలుసు, కానీ ప్రియ చెప్పినట్టు మా మధ్య ప్రేమ లేదు. అనామిక ఆశ్చర్యంగా చూసింది. 3 ఏళ్ల క్రితం మా కంపెనీకి వాళ్ళ నాన్న సురేంద్ర గారు బిజినెస్ పని మీద వచ్చేవారు. అలా నాకు ప్రియ పరిచయం అయింది. తర్వాత? ఏముంది, ఆమె నన్ను ఇష్టపడింది. ఆ విషయం ఒకరోజు నాతో చెప్పింది కూడా. మీరేమన్నారు? నేను సూటిగా వద్దు అని చెప్పాను. అనామిక ఆశ్చర్యపోయింది. ఎందుకు? ప్రేమ అనేది ఒకరి ఇష్టంతో జరగదు కదా అనామిక. నాకు ఆమె మీద అలాంటి భావనే లేదు, అసలు రాలేదు. అందుకే సూటిగానే వద్దని చెప్పాను. అనామిక నిశ్శబ్దంగా వింటుంది. నేను తిరస్కరించిన తర్వాత ఆమె నాతో మాట్లాడడం మానేసింది. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. ఇద్దరూ అందరి ముందుకి వచ్చారు. స్వాతి, కిరణ్ కూడా అక్కడికి వచ్చారు. నాకు పెళ్లిష్టమే. ఆ మాట విన్న వెంటనే అందరి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. చివరికి హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది అని స్వాతి నవ్వింది. 1 నెల రోజుల తర్వాత అనామిక రమేష్ల పెళ్లి ఘనంగా జరిగింది. అదే పెళ్లి మండపంలో ఒకప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న అనామిక ఈరోజు ఆనందంగా నవ్వుతుంది. రాజయ్య, సుజాత కళ్ళలో ఆనంద భాష్పాలొచ్చాయి. శారదా ప్రసాద్ గర్వంగా చూస్తున్నారు. పెళ్లి పూర్తయ్యాక రమేష్ అనామికతో, అనామిక, ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. వస్తాయి. ఏంటి? ఆనందం ఎక్కువైతే కూడా కన్నీళ్ళు వస్తాయి కదా అని అనామిక నవ్వింది. రమేష్ కూడా నవ్వాడు. వారి నవ్వుల మధ్య శారద ఇంట్లో వాళ్ళ కొత్త జీవితం మొదలైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.